హలో నమస్తే అండి. నేను మీ మనోజ్ యాదవ్ భాషం డెవలపర్స్ నుంచి. ఈరోజు నేను ఇక్కడ సైబర్ కౌంటీ ఫేజ్ 5 ప్రాజెక్ట్లో ఉన్నాను. ఈ లొకేషన్ గురించి మీకు చెప్పాలి అని అంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 2 ఇంకా 3 మధ్యలో ఎలాగైతే డెవలప్మెంట్స్ వచ్చినాయో సేమ్ ఫెసిలిటీస్ తోటి సేమ్ డెవలప్మెంట్స్ నుంచి అంటే అక్కడ మిస్ అయిన వాళ్ళ గురించి ఇక్కడ ఒక అదృష్టం అనమాట. ఇక్కడ మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఉన్నది ఇక్కడ ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఈ ఏరియాకి సంబంధించి మీకు ఎగ్జిట్ నెంబర్ 12 ఇంకా 13 మధ్యలో ఉంటుందన్నమాట ప్రాజెక్ట్ ఇది. సో మీకు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి తీసుకున్నట్లయితే కనుక మనకి ఇబ్రాహీంపట్నం సాగర్ హైవే అవి వస్తున్నాయి అన్నమాట. సో ఎగ్జిట్ నెంబర్ 13 తీసుకున్నట్లయితే కనుక మీకు వండర్లా రావిర్యాల దగ్గర వస్తుంది. సో దీనికి సరౌండింగ్లో వచ్చే డెవలప్మెంట్స్ ఎలా అంటే మనకి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్లస్ బీడీఎల్ ప్లస్ టాటా ఏరోస్పేస్, చాలా కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి సోలార్కి సంబంధించిన చాలా కంపెనీస్ వచ్చాయి. ఫాక్స్కాన్ ఉంది, కేన్ ఎలక్ట్రానిక్స్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఇవన్నీ కూడా ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏంది అని అంటే మన ప్రాజెక్ట్కి మన వెంచర్కి బ్యాక్ సైడ్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీనికి తెలంగాణ గవర్నమెంట్ మొత్తం గ్లోబల్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇన్విటేషన్ ఇస్తుంది. సో అక్కడ ఆల్రెడీ FCDA ఆఫీస్ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ప్లస్ 330 ఫీట్ రోడ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీకి 330 ఫీట్ రోడ్ డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ FCDA ఆఫీస్ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మన వెంచర్కి బ్యాక్ సైడ్ ఫ్యూచర్ సిటీ ఉంది. అండ్ ఇందాక చెప్పాను కదా మీకు ఎలక్ట్రానిక్ సిటీ అనేది మన వెంచర్కి లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట. సో రైట్ సైడ్ వచ్చేటప్పటికి మీకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఒక 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ అంటే కమాండో ట్రైనింగ్ సెంటర్ ఒకటి, ప్లస్ BDL ప్లస్ BEL. సో ఇవన్నీ కంపెనీస్ కూడా మనకి సాగర్ హైవేలో ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ప్లస్ సిటీకి అంటే మీకు LB నగర్ ఏదైతే మెయిన్ సెంటర్ ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 21 కిలోమీటర్స్ వస్తుంది మన సైట్కి. మీరు ఒకవేళ సైట్లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే కనుక ఇది మీకు ల్యాండ్ అంతా కూడా మంచిగా అంటే రెడ్ సాయిల్లో ఉంది. ల్యాండ్ అంతా కూడా లెవెల్గా చాలా బాగుంది. పక్కనే విలేజ్ ఉన్నది మీకు సాహెబ్గూడ అని చెప్పేసి పక్కనే విలేజ్కి ఆనుకొని ఉందన్నమాట ప్రాజెక్ట్. మనం సైట్లో ఆల్రెడీ ఒక మోడల్ హౌస్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. కస్టమర్స్కి ఎవరికైనా సరే అంటే రియల్గా సీరియస్ బయర్స్ గురించి మంచి ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే HMD అప్రూవ్డ్ తోటి GHMC లిమిట్స్లో ఉన్న ప్లేస్ మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది. ఎందుకంటే మీరు ఒకవేళ హౌస్ కట్టుకోవాలంటే కూడా ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. పక్కనే విలేజ్ ఉంది కాబట్టి. ప్లస్ కనెక్టివిటీ యాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ బాగుంటుంది, అవుటర్ రింగ్ రోడ్ నుంచి కనెక్టివిటీ బాగుంటుంది. ఎగ్జిట్ నెంబర్ 12 ఇంకా 13కి రెండింటికి సెంటర్లో ఉంటుంది. చుట్టుపక్కల ఆల్రెడీ రెసిడెన్షియల్ కాలనీస్ డెవలప్ అవుతున్నాయి. ప్లస్ ఆల్రెడీ అపార్ట్మెంట్స్ అండ్ ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారనమాట మన వెంచర్కి సరౌండింగ్స్లో. సో మీకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఇది రైట్ ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడే డీటెయిల్స్ కోసం ఎంక్వైరీ పెట్టండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్లస్ ఒకవేళ సైట్ చూస్తానంటే కూడా వెహికల్ అరేంజ్ చేసి తీసుకొని వచ్చి సైట్ కూడా క్లియర్గా చూపిస్తాము. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి.